ప్రోస్టేట్ క్యాన్సర్తో బాధపడుతున్న వృద్ధుడికి క్లిష్టమైన లాప్రోస్కోపీ సర్జరీని శ్రీ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. సిరిపురానికి చెందిన 64 ఏళ్ల వృద్ధుడు మూత్ర మార్గంలో రక్తస్రావంతో బాధపడుతూ శ్రీ హాస్పిటల్లో వైద్యుల్ని సంప్రదించాడు. ఈ క్రమంలో వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ప్రోస్టేట్ క్యాన్సర్ అని నిర్ధారించారు. యూరాలజిస్ట్ వైద్యులు జ్ఞానప్రకాష్, సురేష్ వారి వైద్య బృందంతో లాప్రోస్కోపీ సర్జరీ చేసి ప్రోస్టేట్ క్యాన్సర్ను తొలగించారు. ఈ మేరకు సర్జరీ చేసిన వైద్యులు శ్రీ హాస్పిటల్లో క్లిష్టమైన లాప్రోస్కోప్ సర్జరీ విధానానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ కారుణ్య, సీనియర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. శ్రీ హాస్పిటల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2018లో కరెక్ట్ 4-5 ఇయర్స్ క్రితం ప్రీవియస్ ఎలక్షన్ ముందు స్టార్ట్ అయింది. మళ్ళీ ఎలక్షన్ టైం వచ్చింది కరెక్ట్గా. ఈ 5 ఏళ్లలో మీరు గమనిస్తే ఈ హాస్పిటల్ నుంచి మీరు చాలా ప్రొసీజర్స్ కానీ, మంచి సర్జన్స్ ద్వారా క్రిటికల్ కేర్ వర్క్ కానీ గుంటూరులో ఎవరు ఎప్పుడు చేయని, ఈవెన్ ఒక్కొక్కసారి రాష్ట్రంలో మొట్టమొదటిసారి చేసినవి కూడా చేస్తూ వెళ్తున్నాం. కాబట్టి యాజ్ ఏ సీనియర్ డైరెక్టర్గా ఇటువంటి మంచి డాక్టర్లు, యంగ్ డాక్టర్లని మీ మీడియా ద్వారా అంటే ప్రతి ఒక్కరికి తెలియచేస్తే అంతకంటే మంచి విషయం ఇంకోటి ఉండదని నేను గమనిస్తున్నాను. సో సర్జన్ డాక్టర్ జ్ఞానప్రకాష్ గారు యాక్చువల్గా నేను ప్రొఫెసర్గా ఉన్నప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటాను, ఒక స్టూడెంట్. సో వాళ్ళ ప్రొఫెసర్ కలుస్తూ ఇలా జ్ఞానప్రకాష్ జాయిన్ అవుతున్నారంటే భలే స్టూడెంట్ పట్టుకున్నావే అన్నారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మన హాస్పిటల్లో, శ్రీ హాస్పిటల్లో సర్జన్స్ అవ్వచ్చు, ఫిజిషియన్స్ అవ్వచ్చు, కార్డియాలజిస్ట్ నారాయణ రెడ్డి, కళ్యాణ్ గ్యాస్ట్రో, రామకృష్ణ మా ఇంటెన్సివిస్టు, వరుణ్ ఇప్పుడు నాకు దగ్గర ఇక్కడ లేదు, కనపట్లేదు, మా పల్మనాలజిస్టు భరణి, వీళ్ళందరూ ఏంటంటే డాక్టర్ గారు సురేష్ గారు ఇప్పుడు మనకి ఇక్కడ సపోర్ట్గా వస్తున్నారు. సో వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్. యాజ్ ఎన్ సీనియర్ డైరెక్టర్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే శ్రీ హాస్పిటల్లో ఏదైనా కొత్తగా చేయాల్సి ఉన్నా, చేసే అవకాశం ఉన్నా రీసెర్చ్ పరంగా ఎప్పుడు ముందుంటామని మీకు ఇప్పుడు ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. నేను అనస్థీషియాలజిస్ట్ని. సో సార్ నాకు ఈ కేసు చెప్పినప్పుడు ఫస్ట్ అనస్థీషియా పరంగా నాకున్న మెయిన్ ఛాలెంజెస్ ఏంటంటే ఫస్ట్ ఏజ్ ఫ్యాక్టర్ అండి. సో మోర్ దాన్ 60 ఇయర్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి గుండె పరంగా కానీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకి ఆల్రెడీ కొంచెం లిమిటెడ్ రిజర్వ్ తక్కువ ఉంటుంది అనమాట. ప్లస్ మత్తు కూడా మోర్ దాన్ 4 hours 6 hours ఇచ్చినప్పుడు ఏంటంటే ఊపిరితిత్తులు కానీ మత్తు నుంచి రావడం కానీ ఇవన్నీ డిలేడ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఊపిరితిత్తులు మజిల్స్ కానీ ఆ వీక్నెస్ అవి ఉంటాయి అన్నమాట, ఏజ్ ఫ్యాక్టర్స్. ప్లస్ సర్జరీ టైం ప్రొలాంగ్ అయ్యే కొద్దీ మనకు అనస్థీషియా డ్రగ్స్ కూడా ఎక్కువ శాతం ఇవ్వాల్సి వస్తుంది. సో దాని నుంచి రికవరీ కానీ, ఏజ్ ఫ్యాక్టర్, వెంటిలేటర్ రిక్వైర్మెంట్ ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. రెండోది వచ్చేసి మనకి లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా ఏంటంటే కొంచెం లోపల లాప్రోస్కోపీ అంటే గ్యాస్ ఇస్తాం అనమాట. ఆ గ్యాస్ ఇచ్చినప్పుడు ఏంటంటే అది కొంచెం ఊపిరితిత్తుల మీద ప్రెషర్ కూడా ఉంటుంది అనమాట. సో మనకు ఊపిరితిత్తులు, గుండె మీద కొంచెం ఎక్స్ట్రా ప్రెషర్ ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే పేషెంట్ లాప్రోస్కోపీ ద్వారా మనకి బెనిఫిట్స్ ఎక్కువ. తనకి ఏంటంటే మన ఆపరేషన్ చేసిన తర్వాత కూడా తన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. సో దీనికోసం ఆయన ముందుగానే మనం ప్రిపేర్ చేసాం అనమాట. సో ఊపిరితిత్తుల ఎక్సర్సైజెస్ అవి చేయించి, మత్తు పరంగా కూడా ఏంటంటే ఎక్కువ మత్తులు అంటే మనకి ఆయనకు ఊపిరితిత్తులు ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా, మనకి ఆపరేషన్కి కూడా బీపీ ఎక్కువ ఉండకుండా ఇవి మెయింటైన్ చేసుకుంటూ చేసాం. దీంతో నాతో పాటు డాక్టర్ కారుణ్య గారని మేడం, ఆవిడ సీనియర్ అనస్థీషియాలజిస్ట్, ఇద్దరం కలిసి చేసాం. ఆవిడ యాక్చువల్లీ ఎక్కువ మేజర్ పార్ట్ ఉన్నారు, నేను ఆవిడ ఇద్దరు, మేడం ఎక్కువ పార్ట్ ఉన్నారు. సో ఈయన మత్తులో నుంచి కూడా తొందరగానే మనకి సర్జరీ అయిపోయిన 5-6 hours వచ్చేసారనమాట వెంటనే. తర్వాత కూడా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కానీ, వెంటిలేటర్ రిక్వైర్మెంట్ కానీ, నొప్పి కానీ ఏమీ లేదు. గుంటూరులో కన్సల్టెంట్ యూరాలజిస్ట్ని. ఈ సర్జరీ నేను జ్ఞానప్రకాష్ కలిపి చేసాం. మామూలుగా దీంట్లో ప్రోస్టేట్ గ్లాండ్ క్యాన్సర్ డిటెక్షనే కొంచెం కష్టం. అంటే అందరికీ స్క్రీనింగ్ టెస్టులు చేసి ముందు ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై కనుక చేయగలిగితే ప్రోస్టేట్ క్యాన్సర్కి అంటే క్యూర్ చేయడానికి రకరకాల విధానాలు ఉన్నాయి. అందులో మందులతో క్యూర్ చేయొచ్చు, రేడియేషన్ పెట్టి క్యూర్ చేయొచ్చు, సర్జరీ కూడా చేయొచ్చు. సో పేషెంట్ మనకి లక్కీగా ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయ్యాడు కాబట్టి వీ ప్రిఫర్డ్ సర్జికల్ ప్రొసీజర్. దట్ మీన్స్ ఆపరేట్ చేసి ప్రోస్టేట్ గ్లాండ్ మొత్తం క్యాన్సర్ ఉన్న ప్రోస్టేట్ గ్లాండ్ అంతా తొలగించి
నార్మల్గా ఉన్న మూత్రాశయాన్ని మూత్రద్వారాన్ని రెండు కలిపి కుట్టాలి. సో ఈ క్రమంలో కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే బ్లీడింగ్ రిస్క్ అవ్వచ్చు, లేకపోతే ఆపరేషన్ చేసిన తర్వాత చాలామందికి యూరిన్ ఆగపోవచ్చు, కంటిన్యూస్గా యూరిన్ లీక్ వస్తుంటుంది. లేదంటే చేసిన తర్వాత పూర్తిగా యూరిన్ కూడా సర్జరీ పూర్తిగా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే సరిగ్గా ఆపరేట్ చేయకపోతే. సో ఇది ఓపెన్ సర్జరీతో పోలిస్తే లాప్రోస్కోపీలో కంపారిటివ్గా లెస్ కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే పేషెంట్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. మూత్రాశయం నుంచి వచ్చే నర్వ్స్ కానీ ఆ ఏరియాలో కొంచెం ప్రిజర్వేషన్ బెటర్గా ఉంటుంది. అంటే వెన్ కంపేర్డ్ విత్ ఓపెన్ సర్జరీ, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జరీ ఆర్ హ్యావింగ్ బెటర్ రిజల్ట్స్. సో ఆయనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లాప్రోస్కోపీ ద్వారా మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. అండ్ హీ ఆల్సో రికవర్డ్ వెరీ వెల్. అండ్ వీఆర్ హోపింగ్ టు డూ మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ లైక్ దిస్ ఇన్ దిస్ సెటప్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. ఛాలెంజెస్ 4 మాటలు చెప్పింది కూడా. అంటే సర్జరీ ఎట్లా జరిగిందని ఒకసారి. సర్జరీ మనకి చేస్తే యూజువల్గా 2.5 lakhs to 3 lakhs వరకు ఖర్చు అవుతుందండి. ఇంక్లూడింగ్ హాస్పిటల్ బిల్లు, సర్జరీ బిల్ అవ్వచ్చు, ఎనస్థీషియా కానీ, మెడిసిన్ బిల్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్. ఇప్పుడు పేషెంట్కి అది మనం ఇక్కడ బెనిఫిషరీ కార్డు మీద చేసి సక్సెస్ఫుల్గా దాన్ని ఫుల్ఫిల్ చేసాం. యూజువల్గా వాళ్ళకి ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి? సాధారణంగా ప్రోస్టేట్ గ్లాండ్ క్యాన్సర్ సిమ్టమ్స్ అనేవి ప్రత్యేకంగా ఏమి ఉండవండి. యూజువల్గా యూరినరీ సిమ్టమ్సే ఉంటాయి. అంటే యూరినరీ సిమ్టమ్స్ అంటే ఫ్రీక్వెంట్గా వెళ్ళటం కానీ, యూరిన్ అర్జెంటుగా వెళ్ళటం కానీ, యూరిన్ బిగదీయటం కానీ, కొద్ది మందిలో ఈ మూత్రనాళంలో రక్తస్రావం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఏదైనా ప్రోస్టేట్ సిమ్టమ్స్తో వచ్చినప్పుడు ఓన్లీ ఏజ్ రిలేటెడ్గా ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ అన్న కోణంలో కాకుండా క్యాన్సర్ కోణంలో కూడా మనం ఒకసారి త్వరగా ఇన్వెస్టిగేట్ చేయటం వల్ల మెజారిటీ ఆఫ్ ద టైమ్స్లో ఎర్లీ డయాగ్నోసిస్ చేయడం జరుగుతుంది. ఓవర్లుక్ చేయడం. ఆఫ్టర్ 60 years యూజువల్గా ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది చూస్తూ ఉంటాం. మీరు లాప్రోస్కోపీలో చేస్తున్నారు కాబట్టి ఓపెన్కి లాప్రోస్కోపీకి డిఫరెంట్ ఏంటి? దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి పేషెంట్? లాప్రోస్కోపీ అంటే ఇది ప్రోస్టేట్ గ్లాండ్ అనేది మనకి పెల్విస్లో బాగా డీప్ సీటెడ్ ఆర్గాన్. ఓపెన్ సర్జరీలో ఏంటంటే యాక్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. లాప్రోస్కోపీ పద్ధతిలో అందుకని ఏంటంటే మనం ఇన్సిషన్ కూడా పెద్దది ఇవ్వాల్సి వస్తుంది. పొట్ట మీద ఘాట్ అనేది కూడా పెద్దది పడుతుంది. లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా ఏంటంటే అబ్డామిన్లో మనం పెద్ద వూండ్ క్రియేట్ చేయము. మనం కూడా మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది కాబట్టి కెమెరా మ్యాగ్నిఫికేషన్ ఆ ప్రోస్టేట్ గ్లాండ్ దగ్గర ఉన్న చిన్న చిన్న వెజల్స్, నర్వ్స్ని కూడా ఈజీగా ఐడెంటిఫై చేసి అవి ఇంజ్యూర్ అవ్వకుండా ఆ నర్వ్స్, బ్లడ్ వెజల్స్ మనం స్పేర్ చేసి సర్జరీ చేయడానికి పాసిబుల్ అవుతుంది. అలానే ఆ రిమోట్గా డీప్ సీటెడ్ ఆర్గాన్ కూడా మనం రీచ్ అవ్వడానికి లాప్రోస్కోపీ పద్ధతి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. అన్ని విధాల ఇది టెక్నికల్గా కొంచెం ఛాలెంజింగ్ ఏరియా అండి. లాప్రోస్కోపీతో ఇప్పుడు మనం సాధారణంగా గాల్ బ్లాడర్ సర్జరీస్, అపెండిక్స్ ఇవన్నీ సర్వసాధారణంగా చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. అంటే హిస్టరెక్టమీ అనేది. ఈ ప్రోస్టేట్ అనేది యూరిన్ బ్లాడర్కి చాలా కింది భాగంలో మనకి పెల్విక్ బోన్స్కి ఆనుకొని ఉంటుంది. చాలా డీప్ సీటెడ్ ఆర్గాన్ అవ్వటం వల్ల ఇక మనకి అబ్డామెన్లో అది లోయెస్ట్ అంటే బాటమ్ మోస్ట్ ఏరియా, అక్కడ స్పేస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకని ఏంటంటే సాధారణంగా ఈ సర్జరీ మనం లాప్రోస్కోపీ పద్ధతుల్లో యూజువల్గా చాలామంది చాలా ప్లేసెస్లో చాలా హాస్పిటల్స్లో ఎవరు అటెంప్ట్ చేయరు. సో గుంటూరులో ఫస్ట్ టైము అంటే నేను, డాక్టర్ గారు, మేమిద్దరం, సురేష్ గారు మేము అటెంప్ట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా పేషెంట్కి మంచి రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. 8.5 hours పట్టింది. సో గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. నా పేరు జ్ఞాన్ ప్రకాష్. నేను ఇక్కడ శ్రీ హాస్పిటల్ డొంక రోడ్ గుంటూరులో నేను ఐఎమ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్. సో ఈరోజు నేను మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే ఒక అడ్వాన్స్డ్ లేటెస్ట్ సర్జరీ అనేది ఫస్ట్ టైం గుంటూరులో ఇక్కడ శ్రీ హాస్పిటల్లో చేయటం అనేది జరిగింది. ఒక 64 years పెద్ద మనిషి సిరిపురం నుంచి మూత్రాశయంలో నుంచి రక్తస్రావం అయ్యి ఎమర్జెన్సీగా మన దగ్గరికి రావటం జరిగింది. ఇనీషియల్గా ఆయన్ని ఎమర్జెన్సీలో కొంచెం రీసెసియేట్ చేసి ఆ బ్లీడింగ్ కంట్రోల్ అయ్యేదానికి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఫర్దర్గా స్కాన్లు చేయటం ద్వారా మూత్ర సంచిలో పెద్ద బ్లడ్ క్లాట్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. సో ఇదివరకు అంతకుముందంతా కూడా ఆయన ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా సడన్గా బ్లీడింగ్తో ప్రజెంట్ అయ్యేసరికి అది తరోగా మేము ఇవాల్యుయేట్ చేయగా
ప్రోస్టేట్ క్యాన్సర్గా అనుమానించి తర్వాత మేము ఫర్దర్గా ఎంఆర్ఐ చేసిన తర్వాత ప్రోస్టేట్ బయాప్సీ చేసాము 1 మంత్ బ్యాక్. ప్రోస్టేట్ బయాప్సీలో ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది డయాగ్నోజ్ అయింది. ఎర్లీ స్టేజ్ అవ్వటం వల్ల పేషెంట్కి సర్జరీ అనేది ఎర్లీ స్టేజెస్లో సర్జికల్ మేనేజ్మెంట్ ఆఫ్ ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది అది ఒక బెస్ట్ ఆప్షన్ కాబట్టి పేషెంట్కి మేము సర్జికల్ ఆప్షన్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత బయాప్సీ అయిన 1 నెల రోజులకి సర్జరీ ప్లాన్ చేశాము. ఈ సర్జరీ లాప్రోస్కోపీ టెక్నిక్ ద్వారా, అంటే అబ్డామెన్కి ఎటువంటి వూండ్ ఇన్సిషన్ ఇవ్వకుండా చిన్న చిన్న లాప్రోస్కోపీ సింగిల్ ఇన్సిషన్స్ ద్వారా మల్టిపుల్ పోర్ట్స్ ద్వారా ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది రిమూవ్ చేసేసి యూరిన్ బ్లాడర్ని ఆ యూరినరీ ప్యాసేజ్ అంటే యురెత్రా అంటాం, మూత్రనాళానికి అటాచ్ చేస్తామన్నమాట. సో ఈ సర్జికల్ ఆప్షన్ అనేది ఎంచుకోవటం వల్ల క్యాన్సర్ సర్వైవల్ అనేది బెటర్గా ఉంటుంది. సో ఇది సాధారణంగా ఓపెన్ సర్జరీ అనేది కొంచెం పెయిన్ఫుల్ ప్రొసీజరు, బ్లీడింగ్ అది ఎక్కువ ఉంటుంది, రికవరీ టైం కూడా ఎక్కువ ఉంటుంది. లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా గుంటూరులో మొట్టమొదటిసారిగా ఇక్కడ మన దగ్గర శ్రీ హాస్పిటల్లో నేను, నాతో పాటు డాక్టర్ సురేష్ గారు, హీఈస్ ఆల్సో సీనియర్ యూరాలజిస్ట్ ఇన్ గుంటూరు, దాంతోపాటు మా ఎనస్థీషియా టీం డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ కారుణ్య మేడం, మేమందరం కలిసి ఎంటైర్ ఓటీ టీము సక్సెస్ఫుల్గా లాస్ట్ సండే ఈ సర్జరీ అనేది చేయడం జరిగింది. పేషెంట్ని ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాం అన్నమాట. రాజు పూర్తి పేరు రాజు చిన్నపతి సిహెచ్ రాజు అంటారు. ఏ ఊరు? పెరుగుపురం. ఏం ప్రాబ్లం మీకు? అక్సర్ తీస్తే లోపల తేలింది, ఇంకా 5 గంటని కొద్దిగా రక్తస్రావంతో బ్లీడింగ్తో వచ్చారు కదా, అది అట్లా. ఎలా వచ్చారు మీరు? డాక్టర్ గారు ఏం చేశారు? బాగా బ్లీడింగ్ వచ్చినప్పుడు చెప్పారు, లాప్రోస్కోపీ ద్వారా చేద్దామని చెప్పేసి అన్నారు. అయితే మేము ఫస్ట్ భయం వేసింది, కానీ తర్వాత ధైర్యం చేసుకొని మళ్ళీ చేద్దామని చెప్పేసి ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చి ధైర్యం చేసుకొని చేయండి సార్ అని చెప్పేసి అంటే ఇక అలానే చేశారు. చేసిన తర్వాత కూడా మాకు ఇబ్బంది అనిపించలేదు, మంచిగా బాగానే చేశారు. బయటకు వచ్చాక కూడా కొంచెం ఫ్రీగా బాగానే ఉన్నారు, అందరితో కూడా మాట్లాడారు. ఫ్రీ అయిన తర్వాత కూడా నొప్పి కానీ ఏమిటి కానీ ఇట్లాంటివి ఏం లేదు. రూమ్కి తీసుకొచ్చారు, అన్నీ మొత్తం సార్ కూడా మాకు టైం టు టైము వచ్చి చూశారు. మొత్తం ఇప్పుడు జాయిన్ అయిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పుడు మందులు ఇచ్చుకుంటా నర్సు మేడమ్స్ అన్ని మొత్తం దగ్గరుండి చూసుకుంటా చేశారండి. ఇప్పుడు వరకే ఇబ్బంది లేదు.